హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. మనం పోలవరం ప్రాజెక్టులో పెరుగుతున్న లెవెల్స్ గురించి ఈరోజు మనం చూస్తున్నాం. ఉదయం 6ంటికి 7వ తారీఖు ఉదయం 6ంటికి 2,49,000 క్యూసెక్లు ఉంటే మధ్యాహ్నం 3ంటికల్లా 3,16,000 క్యూసెక్లు అదే రోజు 7వ తారీఖు నాడు పెరగడం జరిగింది. అంటే ప్రతి ఉదయం మధ్యాహ్నానికల్లా దాదాపు పెరిగిపోయింది. అదే రోజు 7వ తారీఖు నాడు 3,66,000 పెరగడం జరిగింది. డిశ్చార్జ్ అంటే స్పిల్వే నుండి కిందకి వాటర్ వెళ్తున్నది. అదే రోజు 9ంటికి 7వ తారీఖు 9ంటికి 3,92,000 క్యూసెక్లు పోలవరం స్పిల్వేలో నుండి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8వ తారీఖు నాడు ఉదయం డిశ్చార్జ్ 4,90,000 దగ్గర 5 లక్షల క్యూసెక్లకు వచ్చేసింది. 4,96,000 క్యూసెక్లు. అదే రోజు అంటే 8వ తారీఖు నాడు నిన్న ఉదయం 9ంటికి 5,21,000 క్యూసెక్లు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 12ంటికల్లా సుమారుగా 5,67,000 క్యూసెక్లు పెరగడం జరిగింది. డిశ్చార్జ్ అంటే స్పిల్వేలో నుండి సముద్రంలోకి వెళ్తుంది గోదావరి డెల్టాలో నుండి. నిన్న సాయంత్రం 5ంటికి 6,33,000 క్యూసెక్లు రావడం జరిగింది. పైన వర్షాలు బాగా పడుతుండడం వలన నిన్న సాయంత్రం 6ంటికల్లా 6,51,000 క్యూసెక్లు మన స్పిల్వేలో నుండి పోలవరం స్పిల్వేలో నుండి కిందకి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 6ంటికల్లా 7,32,000 క్యూసెక్ల వాటర్ని గోదావరి కిందకి గోదావరి డెల్టాకి అలాగే సముద్రంలోకి వెళ్తుంది. ఈ పోలవరం దగ్గర మనం చూస్తున్న అప్డేట్స్ స్పిల్వేలో నుండి ఎంతెంత వాటర్ వెళ్తుందని. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.